దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారు. ఉదయకాల సమయంలో దేవాది దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని, మనలను దర్శించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మీరందరూ కూడా దేవుని బిడ్డలది వాగ్దానం పొందుకోవడానికి ఆసక్తితో ఎదురు చూస్తున్నారని, ప్రార్థనాపూర్వకముగా కనిపెడుతూ ఉన్నారని నమ్మించి ఉన్నాను. తలలు వంచండి. ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడని వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని, మాకు సహాయము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు, నేను నీకు తోడుగా ఉండబోతూ ఉన్నాను. ఈ మాటలు ఎవరు పలికారు అంటే, నాతాను ప్రవక్త దావీదుతో పలుకుతున్నటువంటి మాటలు. దావీదుకు ఒక ఆశ కలిగింది. నేను మంచి మంచి బిల్డింగ్స్లో ఉంటున్నాను, దేవుని యొక్క మందసము ఎక్కడో గుడారంలో ఉంది, నేను దేవుని కోసం మంచి మందిరాన్ని కట్టాలని ఆశపడుతూ ఉన్నానని దావీదు తెలియజేసినప్పుడు, నాతాను ప్రవక్త అంటాడు, దావీదు మంచి ఉద్దేశం కలిగి ఉన్నావు, మంచి పని చేయాలని నేను ఆశపడుతున్నావు, దేవుని మందిరాన్ని కట్టాలని ఆశపడుతున్నావు. ఈరోజు నువ్వు ఏ పని అయితే చెయ్యాలి అనుకుంటున్నావో, ఏ మందిరమునైతే కట్టాలని ఆశపడుతున్నావో, ఆ పనిలో ఖచ్చితంగా దేవునికి తోడుగా ఉంటాడు. నువ్వు ధైర్యముగా ముందుకు వెళ్ళు అని నాతాను ప్రవక్త దావీదుతో పలుకుతున్నటువంటి మాటలు. నీవు అనుకున్న పనిలో దేవునికి తోడుగా ఉంటాడు. నిజమే కదా? దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు దావీదుకు సహాయం చేశాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే గనక సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనిస్తే, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుని స్తోత్రం. దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడంట. ఎందుకంటే దావీదు అన్ని విషయాలలో సుబుద్ధిగా ప్రవర్తించాడంట. మంచి బుద్ధిని కలిగి ఉన్నాడు. దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని దావీదు జీవించాడు. దావీదుని గురించి దేవుడు అన్నటువంటి మాట, ఇతడు నా హృదయానుసారుడు, నా హృదయమును ఎరిగినటువంటి వాడు, నా చిత్తం అంతటిని కూడా చేసే ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడని దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడండి. దేవుడు దావీదు పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఎక్కడో అడవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు తీసుకొచ్చి రాజుగా చేశాడు. శత్రువులు అతన్ని చుట్టుముట్టినప్పుడు, మరణం అతనికి ఎదురుగా ఉన్నప్పుడు, ఎన్నో కష్టాల మధ్య, సమస్యల మధ్య, శోధనల మధ్య దావీదు వెళ్తున్నప్పుడు దావీదుని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. దావీదుని ఎప్పుడు కూడా చెయ్యి విడవలేదు. దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు దావీదుతోనే ఉన్నాడు. సహాయం చేశారు, మరణాన్ని తప్పించాడు, అన్ని విషయాలలో కృప చూపించాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. ఈరోజు దేవుడు అంటూ ఉన్నారు, మీరు చేసే ఉద్యోగములో ఈరోజు నేను తోడుగా ఉండబోతూ ఉన్నాను, మీరు చేసే వ్యాపారంలో నేను తోడుగా ఉండబోతూ ఉన్నాను, మీ ఎడ్యుకేషన్లో, మీ కుటుంబంలో ప్రతి విషయంలో నేను తోడుగా ఉండబోతూ ఉన్నాను. ఈరోజు ఏ పని అయితే చేయాలని ఆశపడుతున్నారో, తలపెట్టాలని మీరు తలంచున్నారో, ఆ పనిలో కూడా నేను తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఇమ్మానుయేలు దేవుడు, తోడుగా ఉండే దేవుడు. దావీదుకు తోడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక మందికి తోడుగా ఉన్నటువంటి దేవుడు ఈరోజు ప్రత్యేకంగా నీకు తోడుగా ఉండబోతున్నాడు, నీ కుటుంబంకు తోడుగా ఉండబోతున్నాడు.
ఆయన తోడుగా ఉంటే మన జీవితంలో అన్ని విషయాలలో గొప్ప విజయాన్ని, ఆశీర్వాదం అనుగ్రహించే గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు. అటువంటి కృప ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చారయ్యా. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డతో మీరు తోడుగా ఉండి మీరు నడిపించి ప్రతి విషయాలలో, వాడి ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబంలో అయ్యా వారికి కలిగిన ప్రతి విషయాలలో మీరు తోడుగా ఉండి నడిపించి, వాడి ప్రయాణాలలో మీరు తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని, వాడి ఉద్దేశాలలో మీరు ఉండండి. దేనికోసమైతే తండ్రి ఈరోజు ప్రార్థన చేస్తూ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారు, ఆ కార్యములు జరుగును గాకని ప్రార్థన చేస్తూ దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.